నమస్కారం మోహనకృష్ణ గారు. నమస్కారం అండి. సెట్లో అనుభవాలు చెప్పండి. ఎట్లాంటి అనుభవాలు ఏమైనా బండి మించి పట్టడం జరిగిందంటారు ఒక సినిమా షూటింగ్? ఒకసారి చండశాస్త్రుడు షూటింగ్ అప్పుడు ఎడ్ల బండి అండి, ఎడ్ల బండి సవారీ బాగా ఫాస్ట్గా పరిగెడుతుంటే అది వెళ్తుంటే రోడ్డు పక్కన రాయి ఒకటి నుంచి వచ్చింది. ఆ చక్రం రాయి మీదకి వెళ్ళేసరికి ఒక్కసారి అది ఊపేసరికి ఆయన బండి మించి కింద పడ్డాడు. ఓకే, బండి మించి కింద పడ్డాడు కానీ ఆ చక్రం, బండి చక్రం కూడా మధ్యలోంచి వెళ్ళింది, ఆయన మేంచి వెళ్ళింది. బట్ ఆయన ఊపిరి కరెక్ట్ టైంకి ఆయన ఊపిరి బిగపట్టాడండి. అంటే ఇవన్నీ ఆయన వ్యాయామం చేయటం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన ఇదని ఇంకో మనిషి అయితే బతికేవాడు కాదండి. అవును, ఆ టైంలో ఆ ఊపిరి బిగపట్టేసరికి ఆ బాడీ అంతా స్టిఫ్ అయిపోయేసరికి ఆయన ఏం కాకుండా బయటపడ్డాడు. అది స్టిల్ ఫిలిం ఉంది, అది ఉందా? అవన్నీ ఉండాలి, ఆర్కైవ్స్ లో ఉండాలి. ఓకే, అవన్నీ భద్రపరచాలండి అసలు. భద్రపరచాలి. నేనే షూట్ చేస్తున్నా ఆయన తీయాలి కదా, పడేది కూడా రికార్డ్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు మీ పెళ్లి సంబంధం విషయానికి వచ్చారు కానీ ఎట్లా ఎంపిక చేశారు మీ జీవిత భాగస్వామిని? పెళ్లి సంబంధం అంటే మా మిస్సెస్ అండి, మా ఆవిడ నా మేనత్త కూతురు, నా మేనమావ కూతురు. అండ్ నా మేనమావ వచ్చి విశ్వేశ్వరరావు గారు, అవును, పెద్ద ప్రొడ్యూసర్. అవును, తీర్పు. ఆయన నాన్నగారితో కంచుకోట, నిలువ దోపిడి, అవును, పెత్తందారులు, ఇటువంటి సినిమాలు హిట్ సినిమాలు. నాన్నగారి ఫస్ట్ సోషల్ ఫుల్ కలర్ ఫిలిం దేశోద్ధారకుడు. అవును, ఆయన తీసింది. అలా పెత్తందారుల సినిమా చూస్తే ఎడ్లో గుర్తొస్తా ఉంటాయి. అవును, ఫస్ట్ మైథలాజికల్ కలర్ ఫిలిం లవకుశ. సోషల్ పిక్చర్స్ లో ఫస్ట్ ఫుల్ లెంత్ కలర్ పిక్చర్ విశ్వేశ్వర గారి దేశోద్ధారకులు. ఓకే, సో ఇలా వారు వచ్చి అడగడం జరిగింది నాన్నగారిని, విశ్వేశ్వర గారు మా అమ్మాయిని చేసుకోకూడదుగా. సరే కాదు, అది కూడా మమ్మల్ని అడిగా. ఆయన ఇదని కాదు, ఏంటి నీకు ఇష్టమా కాదో చెప్పుకొని మా అభిప్రాయం తీసుకుని చేసింది. సాధారణంగా ఈ పిల్లల్ని గారం చేస్తారంటారు. మరి మీ 11 మందిలో ఎవరు గారం చేసేవాడు? మీ అమ్మగారికి ఎవరంటే గారం, మీ నాన్నగారికి ఎవరంటే? అందరినీ సమానంగా చూసారండి. ఒకరంటే ఇది లేదు ఇది లేదు, అందరినీ ఈక్వల్ సమానంగా చూసుకునేవారు ఆయన. ఓకే, ఎవరికి ఏమి ఇంట్రెస్ట్ ఉందో అని ఆయనకి తెలుసు అండి. అదే వేరే ఇదేం లేదు. అదే తోటి నటీనటులతో ఆ స్నేహాలు కానీ ఆయనకి ఎక్కువ బాగా స్నేహితులు ఎవరు అంటే ఏం చెప్తారు? నటీనటులతో అంటే కాదు, మాకు టెక్నీషియన్స్ వాళ్ళు అంటే ఇప్పుడు గౌరవం, ఇప్పుడు మన బిఎస్ సుబ్బారావు గారు కానివ్వండి, రెహమాన్ గారు కానివ్వండి, మరి ఫిల్మ్ ఫైనాన్స్ ఆ రోజులో సుందర్లాల్ నేత గారు, అవును, సుందర్లాల్ నేత గారు, వీళ్ళంతా అంటే చాలా గౌరవం ఆయన. ఓకే, ఎల్వి ప్రసాద్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. సో వీళ్ళందరూ అంటే చాలా గౌరవం ఆయనకి. ఎస్పెషలీ బిఎస్ సుబ్బారావు గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే రామారావు గారిని బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అండి. సుందర్లాల్ నేత గారు కూడా ఫైనాన్స్, ఇప్పుడు ఎవరయ్యా మీ హీరో అడిగేవాడు. ఓకే, రామారావు గారు అండి. అయితే అసలు ఆయన వేరే అడగకుండా ఫైనాన్స్ చేయటం. రెహమాన్ గారు కూడా అంతే, రామారావు గారు అంటే డేట్లు ఇచ్చేయడం. బిఎస్ సుబ్బారావు గారు, వీళ్ళందరూ ఆయన సో వాళ్ళ పట్ల చాలా గౌరవంగా ఉండేవాడు అండి ఆయన. ఈయన ప్రీవ్యూ షోస్, ఆ రోజులో ప్రీవ్యూ షోస్ అవన్నీ ఉండే. సో నాన్నగారే వెళ్ళి పర్సనల్ గా రెహమాన్ గారిని ఎక్కించుకొని కారులో తీసుకురావడం ఇవన్నీ జరిగాయి. అదే బాగా ఇదిగా ఉండేది.